ओं नमः प्रणवार्थाय दिव्यज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। चिद्घनाय प्रसन्नाय श्रुत्याकाशविहारिणे अद्वैतामृतवर्षाय शंकराय नमो नमः। यस्या स्मरणमात्रेण वाग्विभूतिर्विजृम्भते सा भारती सदा नित्यं रमतां मन्मुखाम्बुजे। अस्मत्सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अद्वैत मत स्थापन कोसम భూలోకంలోకి అవతరించిన శంకరాచార్యులు అనేక స్తోత్ర గ్రంథాలను రచించారు. ఆ స్తోత్రాలలో ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు అనేకం రచించారు. వాటిలో శివానంద లహరి చాలా విశేషమైనది. ఆ శివానంద లహరి స్తోత్రంలోని శ్లోకాలను, వాటి అర్థాలను, ఆ శ్లోకాల్లోని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు ఆ స్తోత్రంలోని 19 శ్లోకాలు మనం పరిశీలించి వాటి అర్థాలు కూడా తెలుసుకొని వాటిలోని విశేషాలను మనం తెలుసుకున్నాం. ఈ రోజున 20వ శ్లోకం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుగా ఆ శ్లోకాన్ని ఒకసారి చదువుకొని ఆ తర్వాత ఆ శ్లోకార్థము, ఆ శ్లోకంలో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్ఫటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. మరొకసారి చూద్దాం. సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్ఫటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అని 20వ శ్లోకం. ఈ శివానంద లహరిలో ఈ 20వ శ్లోకం చాలా విశేషమైనది. వెనకటి శ్లోకంలో శంకరాచార్యులు మాట్లాడుతూ, ఓ పరమేశ్వర, దుఃఖమైన సంసారంలో నేను అనేక కష్టాలను అనుభవిస్తున్నాను. నా కష్టాలను నువ్వు ఎందుకు దూరం చేయట్లేదు? నేను నీ భక్తుడినే కదా. ఆ సంసారం ఎటువంటిది అనంటే కొన్ని విశేషణాలతో వెనకటి శ్లోకంలో వివరించారు. మనం ఆ విశేషణాల యొక్క అర్థాలను మనం తెలుసుకున్నాం. అలానే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మొదలైన దేవతలందరూ కూడా మోక్షం కోసం పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నారు అని చెప్పుకున్నాం. మేము ఈ సంసారంలో కష్టం అనుభవించడానికి కారణం బ్రహ్మదేవుడు మా నుదుటన రాసినటువంటి తలరాత. ఓ పరమేశ్వర, నీ భక్తుడైనటువంటి బ్రహ్మదేవుడికి ఉపకారం చేద్దామనే ఉద్దేశంతో మా నుదుటన రాసినటువంటి ఆ తలరాతం అంటే మా కష్టాలను, సంసారంలో మేము పడే కష్టాలను నువ్వు దూరం చేయట్లేదా? నీ భక్తుడి మీద అంత ప్రేమ ఉందా నీకు? నిజంగా నీకు భక్తుడి మీద అంతే ప్రేమ ఉన్నట్లయితే నేను కూడా నీ భక్తుడినే కదా. నా విషయంలో కూడా ప్రేమను చూపించి నన్ను ఉద్ధరించు, సంసారం నుండి గట్టెక్కించు, సంసార కష్టాల నుండి దూరం చెయ్యి. అలా చేసినట్లయితే నేను కృతార్థుణ్ణవుతాను అని వెనకటి శ్లోకంలో శంకరాచార్యులు ప్రార్థించారు. ఇక ఈ 20వ శ్లోకంలో శంకరాచార్యులు మాట్లాడుతూ పరమేశ్వరుణ్ణి మొట్టమొదట ఈ శ్లోకంలో కపాలిన్ అని సంబోధించారు. పరమేశ్వరుడికి కపాలి అని పేరు. వెనకటి శ్లోకంలో మనం ఒకచోట చెప్పుకున్నాం. ఒకసారి బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడికి ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చినప్పుడు బ్రహ్మదేవుని యొక్క 5వ శిరస్సుని పరమేశ్వరుడు తన గోటితో త్రుంచేశాడని, ఆ బ్రహ్మదేవుని యొక్క 5వ శిరస్సే పరమేశ్వరుడికి
భిక్షాపాత్రగా తయారైందని మనం చెప్పుకున్నాం. అందువల్ల పరమేశ్వరుడికి కపాలి అని పేరు వచ్చింది. ఆ పేరుతోటే ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి సంబోధించి హే కపాలిన్, అలాగే హే భిక్షో అని ఇంకొక సంబోధన మనకి ఈ శ్లోకంలో కనిపిస్తుంది. ఆది భిక్షువు పరమేశ్వరుడే కదా, అందువల్ల ఆయన్ని హే భిక్షో అని సంబోధించారు. అలాగే హే విభో సర్వవ్యాపకుడా, హే శివ సమస్త మంగళస్వరూపుడా అని ఈ విధంగా పరమేశ్వరుణ్ణి సంబోధించి పరమేశ్వరుడితో ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నారు ఈ శ్లోకం ద్వారా. ఏమిటంటే సదా మోహాటవ్యాంచరతి. లోకంలో కోతి ఉంది. ఆ కోతి ఒకచోట స్థిరంగా ఉండదు. చెట్ల మీద, కొమ్మల మీద, పర్వతాల మీద ఇలా తనకి ఇష్టం వచ్చినట్లుగా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. శంకరాచార్యులు ఈ శ్లోకంలో మానవుని యొక్క మనస్సుని కోతితో పోల్చి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. మనం ఒకసారి వెనకటి శ్లోకాలకి వెళ్ళి మనం పరిశీలించినట్లయితే మనస్సు గురించి అనేక శ్లోకాలలో ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తుంది. మనస్సుని భగవంతుని యొక్క పాదార విందాల యందు లగ్నం చేయాలని ఒకచోట చెప్పారు. అలానే భగవంతునికి పూజ చేయటం కోసం అనేక పుష్పాల కోసం అనేక ప్రదేశాలకు తిరగవలసిన పని లేదు. ఒక్క పుష్పాన్ని సమర్పిస్తే చాలు. ఆ పుష్పము నీ మనస్సు అనే పుష్పము. ఆ మనస్సు అనే పుష్పాన్ని నువ్వు సమర్పిస్తే భగవంతుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు అని ఒక శ్లోకంలో చెప్పారు. అలాగే భగవదారాధన చేసేటప్పుడు మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయాలని, అలా చేసినట్లయితే అదే గొప్ప యోగమని వెనకటి శ్లోకాలలో చెప్పి ఉన్నారు. ఈ విధంగా అనేక శ్లోకాలలో మనస్సు గురించి చెప్పారు. ఇక ఈ శ్లోకంలో మనస్సు గురించి కొద్దిగా విస్తృతంగా చెబుతూ ఆ మనస్సుని కోతిగా పోల్చి పరమేశ్వరుడికి ఆ మనస్సును నియంత్రించే విషయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు. ఓ పరమేశ్వర, నా మనస్సు అనే కోతి అనేక చోట్లకు తిరుగుతోంది, స్థిరంగా ఒక చోట ఉండట్లేదు. అరణ్యాల్లోనూ, పర్వతాల మీద, చెట్ల కొమ్మల మీద ఇలా తనకు ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా తిరుగుతోంది. లోకంలో మనందరికీ అనుభవ సిద్ధమే. ఆ కోతి చేష్టలు మనకు అనుభవ సిద్ధమే. అరణ్యంలో సంచరించటం, పర్వతాల మీద, చెట్ల కొమ్మల మీద సంచరించడం మనకి తెలిసిన విషయమే. ఈ మనస్సు అనే కోతి కూడా అదే విధంగా సంచరిస్తోందిట. ఇక్కడ ఈ మనస్సు అరణ్యంలో సంచరిస్తోంది అని అంటున్నారు. సదా మోహాటవ్యాంచరతి. ఎటువంటి అరణ్యంలో సంచరిస్తోంది అనంటే మోహం అనే అరణ్యంలో సంచరిస్తోంది. మోహం అంటే ఏమిటి? సంసార వాంఛ. ఈ సంసారంలో మనం అనేక కోరికలు కోరుకుంటూ ఉంటాం. ఆ కోరికలు తీరటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలలో ఒకసారి మనకి సుఖం లభించవచ్చు, సంతోషం లభించవచ్చు, ఒకసారి దుఃఖాన్ని పొందవచ్చు. మనం ఇలా అనేక రకాలుగా మనం ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మనస్సు అనే కోతి సంసారమనే అరణ్యంలో తిరుగుతూ సంచరిస్తూ ఉన్నది. సదా మోహాటవ్యాంచరతి. ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ ఈ సంసారం అనే అరణ్యంలో సంచరిస్తూ ఉంటుంది.
ఆ తర్వాత యువతీనాం కుచగిరౌ నటతి. ఇంద్రియ విషయాలు అనేక ఉన్నాయి, ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చేటటువంటి విషయాలు అనేక ఉన్నాయి. వాటి యందు ఆసక్తితో ఉంటూ ఉంటారు ఈ సంసారంలో. వాటి యందు ఆసక్తి కలిగి ఉంటుంది ఈ మనస్సు అనే కోతి. ఎల్లప్పుడూ కూడా ఆ ఇంద్రియ విషయముల యందే విషయ వాంఛతో వాటినే కావాలని కోరుకుంటూ ఆ భోగాలను అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఎంతసేపు ఆ ఇంద్రియ విషయములనే పర్వతాల మీద నాట్యం చేస్తూ ఉంటుంది నా మనస్సు అనే కోతి. అంతేకాక ఆశాశాఖా స్వటతి, ఆశాశాఖాసు ఝటితి అటతి. ఆశ ఆశ అనేది చాలా పెద్దది, అంతులేనిది. మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం, పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతి అని అన్నారు. నా ఆశ ఎంతని చెప్పను నేను అని అన్నారు. అందువల్ల ఆశ అంతులేనిది. ఇక్కడ ఆశ అంటే ఏమిటి? మామూలుగా కోతి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అలా దూకుతూ సంచరిస్తూ వెళుతూ ఉంటుంది. ఇక్కడ మనస్సు అనే కోతి కూడా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అలా దాటుకుంటూ వెళుతోంది. ఇక్కడ కొమ్మలంటే ఏమిటి అని అంటే ఈ సంసారంలో ఆశలే కొమ్మలు, అనేక ఆశలే ఇక్కడ కొమ్మలుగా అభివర్ణించారు. మానవుడికి ఒక ఆశ కలుగుతుంది, ఆ ఆశ తీర్చుకోవడం కోసం గట్టి ప్రయత్నం చేస్తాడు, ఆశ తీరుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆశ బయలుదేరుతుంది. ఒక వస్తువు కావాలనే ఆశ, ఆ వస్తువు లభించిన తర్వాత ఇంకొకటి కావాలనే ఆశ, అలానే కొంత ధనం కావాలనే ఆశ, ఆ ధనం లభించిన తర్వాత అంతకన్నా ఎక్కువ లభించాలని, అంతకన్నా ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనే ఒక ఆశ. ఈ విధంగా ఆశలనే కొమ్మల మీద నా మనస్సు అనే కోతి తిరుగుతోంది. ఎలా తిరుగుతోంది? ఝటితి అటతి. నిదానంగా ఒక కొమ్మ తర్వాత ఒక కొమ్మ మీద తిరగటం అట్లా కాదు, వెంటనే. అంటే ఒక ఆశ తీరగానే వెంటనే ఇంకొక ఆశ పుడుతుంది మానవుడికి. ఈ విధంగా ఆ ఆశలను తీర్చుకోవడం కోసం ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి, ఆశలనే కొమ్మ మీదకి నా మనస్సు అనే కోతి పరిగెడుతోంది. ఈ ఆశ అనేది సరైన ఆశ అయితే పర్వాలేదు, దురాశ అయితే మళ్ళీ ఇబ్బంది. అందువల్ల ఈ ఆశలనే కొమ్మల మీద నా మనస్సు అనే కోతి స్వేచ్ఛగా అటు ఇటు వెంటనే సంచరిస్తూ ఉన్నది. అటువంటి నా మనస్సు అనే కోతిని నువ్వు నియంత్రించాలి ఓ పరమేశ్వర. ఇంకా ఎటువంటిది? ఆ మనస్సు అనే కోతి అత్యంత చపలమైనది. కోతి ఎలా అయితే స్థిరంగా ఉండదో నా మనస్సు కూడా ఒక చోట స్థిరంగా ఉండదు, ఒక విషయం మీద నిలకడగా ఉండదు, ఒక విషయం గురించి స్థిరంగా ఆలోచించదు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అన్ని విషయాలు తనకే కావాలి. అటువంటి నా మనస్సు అనే కోతిని భక్తి అనే పాశంతో గట్టిగా బంధించి నీకు అధీనం చేసుకో ఓ పరమేశ్వర. దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. నా మనస్సుని నీకు అధీనం చేసుకోవయ్యా అని ఈ శ్లోకం ద్వారా భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థించినట్లుగా శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ప్రార్థించారు. ఇక్కడ పరమేశ్వరుడితో మాట్లాడుతూ, ఓ పరమేశ్వర, నా మనస్సుని నియంత్రించుకోవడం చాలా కష్టంగా ఉంది, కనుక నీవే నా మనస్సుని నియంత్రించవలసింది అని ఈ శ్లోకంలో ప్రార్థించారు.
ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక సందర్భంలో ఈ రకంగా ప్రార్థించాడు. ఓ పరమాత్మ, నా మనస్సుని నియంత్రించుకోవడం చాలా కష్టంగా ఉంది. అలా నియంత్రించుకునే సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను, నేను చాలా కఠినంగా ఉన్నది అని ఈ విధంగా తనకున్నటువంటి కష్టాన్ని చెప్పుకుంటూ అదే సమయంలో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశాడట. అదేమిటి కష్టం చెప్పుకుంటూ సంతోషం వ్యక్తం చేయడం ఏమిటంటే, సంతోషించదగినటువంటి విషయం ఏమిటంటే, ఓ పరమాత్మ, నీ పాదార విందాలను ఆశ్రయించినట్లయితే నేను పడేటటువంటి కష్టాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది నాకు అని అన్నాడట. ప్రాయశః పుండరీకాక్ష యుంజంతో యోగినో మనః విషీదంతి అసమాధానాత్ మనో నిగ్రహ కర్షితాః అథాత ఆనందదుధం పదాంబుజం హంసాః శ్రయేరన్ అరవిందలోచన అని ఈ విధంగా భాగవతంలో ఉద్ధవ గీతలో మనకి ఒక శ్లోకం కనిపిస్తోంది. ఆ శ్లోకంలో ఉద్ధవుడు తన కష్టాన్ని పరమాత్మకు చెప్పుకున్నట్లుగా, ఆ పరమాత్మను ఆశ్రయించినట్లయితే ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి కూడా లభిస్తుంది అన్నట్టుగా మనకి ఆ శ్లోకం ద్వారా తెలుస్తోంది. ఇక మనకి మనస్సుని నియంత్రించడం అనే పని చాలా కష్టసాధ్యమైనది. ఎలా మనస్సును నియంత్రించడం అన్న విషయానికి వస్తే, భగవద్గీతలో ఇదే ప్రశ్నను అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను వేసినప్పుడు అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తాడు. అభ్యాసంతో వైరాగ్యంతో ఈ మనస్సును నిగ్రహించుకోవాలి అని సమాధానం చెప్తాడు. అలాగే యోగ సూత్రాలలో కూడా యోగం అంటే ఏమిటి అని పతంజలి మహర్షి యోగ సూత్రాలని రచిస్తూ మొట్టమొదటగా యోగశ్చిత్తవృత్తి నిరోధ అని అన్నారు. యోగం అనగా మనస్సుని నిరోధించటమే యోగము అని అన్నారు. ఆ మనస్సుని నిరోధించడం ఎలా సాధ్యమవుతుంది అనంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని మరొక సూత్రం ద్వారా మనకి తెలియజేశారు. ఈ విధంగా ఆలోచించినట్లయితే అభ్యాసం చేతనే మనస్సుని నిగ్రహించుకోవటం కుదురుతున్నప్పుడు ఈ శ్లోకంలో నా మనస్సుని నియంత్రించు అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించడంలో ఆంతర్యం ఏమిటి అనంటే, మనస్సును నిగ్రహించుకోవడం చాలా కష్టమైన పని. దాన్ని అభ్యాసంతో మనం నియంత్రించుకోవాలి అని అనేక శాస్త్రాల వల్ల మనకు తెలుస్తోంది. ఈ విధంగా మనం ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడితే కానీ ఆ మనస్సును నియంత్రించుకోవడం కుదరదు. కాబట్టి మనస్సును నియంత్రించుకునే విషయంలో సులభమైనటువంటి ఉపాయాన్ని శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఏమిటా సులభమైన ఉపాయం అనంటే, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే సరి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనకి ఆ మనస్సు నియంత్రణలో ఉంటుంది. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి అర్హులమవుతాం. ఎంతో ప్రయాసపడితే కానీ మనస్సు మనకి స్వాధీనం కాదు. కానీ భగవంతుణ్ణి ఒక్క ప్రార్థన చేసినట్లయితే, భగవంతునికి కనుక మన విషయంలో అనుగ్రహం కలిగినట్లయితే సులభంగా ఆ మనస్సుని మనం నియంత్రించుకోవచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇంకా భగవంతుని యొక్క అనుగ్రహం ఎటువంటిది అనంటే, సౌర పురాణంలో మనకి ఒక వచనం, ఒక శ్లోకం కనిపిస్తోంది. ప్రసాదాదేవ సా భక్తి ప్రసాదో భక్తి సంభవ. భగవంతుని పట్ల మనకి భక్తి ఎప్పుడు కలుగుతుంది అనంటే, భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే భక్తి కలుగుతుంది. ప్రసాదాదేవ సా భక్తి, ప్రసాదో భక్తి సంభవ. భగవంతుని యొక్క అనుగ్రహం భక్తి వలన లభిస్తుంది అని
సౌర పురాణంలో ఉన్నటువంటి వాక్యం చేత మనకి ఆ విషయం తెలుస్తోంది. అంతేకాకుండా ఈ శ్లోకంలో కపాలిన్ అని ఆ సంబోధనతో పరమేశ్వరుణ్ణి సంబోధించడం చేత ఆ సంబోధవాచకమైనటువంటి శబ్దము మనకి ఎటువంటి విషయాన్ని సూచిస్తుంది అనంటే, బ్రహ్మదేవుని యొక్క శిరస్సే పరమేశ్వరుడికి భిక్షాపాత్రగా తయారైందని మనం చెప్పుకున్నాం. ఆ కపాలంలో ఎంత మాత్రము ఆహారం లభిస్తుందో అంతవరకే ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. దాన్ని బట్టి మనకేం తెలుస్తోంది అనంటే, ఆ శబ్దం చేత పరమేశ్వరుని సంబోధించడం వల్ల మనకి తెలిసే విషయం ఏమిటంటే, మనకు లభించినటువంటి ఆహారంతోనే మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి, మనకు లభించినటువంటి సంపదతోనే మనం తృప్తి చెంది మనం ముందుకు వెళుతూ ఉండాలి అనే విషయం మనకి ఈ సంబోధన ద్వారా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత భిక్షో అని ఇంకొక సంబోధన కనిపిస్తోంది. ఈ సంబోధన వల్ల పరమేశ్వరుణ్ణి నా మనస్సును నియంత్రించవలసింది అని ప్రార్థించినట్లయింది. ఎందుకనంటే లోకంలో మానవులందరి యొక్క మనస్సు అనేక లౌకిక విషయాల యందు ఆసక్తి కలదై ఉంటుంది. ఆ మనస్సుని భగవత్పరం చేసినట్లయితే లోకంలో ఉండే విషయాలు కావాలి అని యాచించటం మానుకుంటారు మానవులందరూ. లేకపోతే ఆ మనస్సు కనుక భగవత్పరం కాకపోతే ఎంతసేపు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఆ వస్తువు కావాలి, నాకు ఇంత ధనం కావాలి, నాకు ఈ కోరిక సిద్ధించాలి, ఇటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా వీటన్నిటికీ మూలమైనటువంటిది మనస్సు. ఆ మనస్సునే భగవత్పరం చేసినట్లయితే, భగవంతునికి అనుకూలం చేసినట్లయితే, ఇక ఈ లౌకికమైనటువంటి కోరికలను కోరుకోవటం, లౌకిక విషయాల యందు ఆసక్తి కలిగి ఉండటం, అవి కావాలి అని వాటి యందు ఆసక్తితో ఎదురు చూడటం అనేది ఇక మానవులకి ఉండదు. ఎందుకంటే మూలమైనటువంటిది మనస్సే భగవత్పరమైనప్పుడు దానివల్ల వచ్చినటువంటి ఈ ఆసక్తి, ఈ కోరికలు, ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా ఉండవు కదా. అందువల్ల ఈ శ్లోకంలో భిక్షో అనే సంబోధన చేత ఆ విషయం మనకి స్పష్టమవుతోంది. అలానే మనం చెప్పుకున్నాం, నా మనస్సుని నియంత్రించవలసిందిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు అని. ఆ ప్రార్థించే విషయంలో పరమేశ్వర, నేను మనస్సును నియంత్రించడంలో అసమర్థుణ్ణి నేను, అందువల్ల నా యందు దయ ఉంచి, నేను నీ భక్తుణ్ణి కాబట్టి, నాకు నీ మీద భక్తి ఉంది కాబట్టి, ఆ భక్తి అనే పాశంతో నా మనస్సుని గట్టిగా బంధించి నీకు అధీనం చేసుకోవయ్యా అని ఈ శ్లోకంలో ప్రార్థించినట్లుగా కనిపిస్తోంది. అటువంటి మనస్సు అనే కోతిని నియంత్రించవలసిందిగా ఆ పరమేశ్వరుణ్ణి ఈ శ్లోకం ద్వారా మనం కూడా ప్రార్థిద్దాం. మన మనస్సుని భగవత్పరం చేసి ఆ భగవంతుని యొక్క, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క కృపకు పాత్రులమవుదామని చెప్తూ విరమిస్తున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.